నమస్తే, నేను మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎంఎనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనియండలో మాజీ సర్పంచ్ టి నాగేష్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగేష్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా తెలుగు ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ మరియు ఎన్టీఆర్లు ఇద్దరూ రెండు కళ్ళు లాంటి వారని తెలియజేసి వారిద్దరూ పాలించిన తీరు తెలుగు ప్రజలు మరిచిపోలేరని కొనియాడారు. సుపరిపాలనలో తెలుగువారి గుండెల్లో చెరగలేని ముద్ర వేసుకున్న ఆ ఇద్దరు మహానుభావులు దూరం కావడం చాలా బాధాకరమని, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దావూద్, అల్బకాష్, అమాలి యూనియన్, అచ్చుకట్ల చాంద్బాషా, శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ సంవత్సరంలో మరి ఈరోజు అందరూ ఘనంగా వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా ఘనంగా జరపడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు, పేదలకు ఉపయోగపడే పనులు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడింది. అందుకొరకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇంత బలంగా ఉంది. మరి మొన్న ఎన్ని కుట్రలు చేసినా 40% ఓటు శాతం వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి నుంచే అని చెప్పి నేను నమ్ముతున్నా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలుపెరగని వీరుడు. మరి వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని చెప్పి ఈరోజు ఇంత తాపత్రయపడుతూ ఇంత పార్టీని అతి తొందరలో ఇంత పార్టీ ఇంత బలంగా ప్రజల్లో కూడా నిజంగా మా పార్టీ కార్యకర్తల అదృష్టం అని చెప్పి నేను నమ్ముతున్నా. ఈరోజు మన మధ్యన లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పథకాలు, ప్రజలకు చేస్తున్న దాని గురించే మంచి పనులు చూసి ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని చెప్పి అందరి ఇళ్ళల్లో కూడా ఫోటోలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారివి. అదే స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఆయన ఎక్కడ కూడా పట్టు సడలకుండా మరి పార్టీ కొరకు ఇంత కష్టపడి ఈరోజు పార్టీని ఇంత బలోపేతం చేసినాడు. మరి మొన్న అది ఏం జరిగింది అనేది అది దేవునికే తెలుసు. సరే ఏమున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం మాదే. ప్రజలకు మంచి చేసే నాయకుడిని మనము రేపొద్దున ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.